సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాదంతో షిరిడీలో వెలిసినటువంటి ఆ సాయిబాబా మందిరాలు ఇప్పుడు వాడవాడన గ్రామ గ్రామాన వెలిసాయి. అలాంటి దేవాలయాల్లోనే ఒకటి హన్మకొండలోని వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం. ఈ దేవాలయంలో ప్రత్యేకించి అన్నార్థులకు శనార్థులకు కూడా ఆశ్రయం ఇచ్చేటువంటి దేవాలయం ఈ దేవాలయం. ఇక్కడ ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద ప్రజలకు గుడిసెల్లో నీరు వచ్చినప్పుడు వారికి ఇక్కడ ఆశ్రయం ఏర్పాటు చేసి వారికి మహాన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అలాగే పేద ప్రజలకు కూడా ఎంతో వైద్య సేవలు అందించి వారికి మందులు అందించే కార్యక్రమం కూడా ఉచితంగా చేస్తూ ఉంటారు. అలాంటి ఎన్నో కార్యక్రమాలతో పాటుగా ఆ దేవదేవుడు సాయినాథునికి ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఆ వింతలు విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేవకు పెట్టిన పేరు ఈ దేవాలయం. ఈ దేవాలయంలో ఎంతో మంది శరణార్థులకు ఆశ్రయం అందిస్తూ ఉచిత వైద్య శిబిరాలు, కంటి పరీక్షలు, రక్తదాన శిబిరాలు ఇలా ఎన్నో నిర్వహిస్తూ ఉంటారు. ఆ దేవాలయమే హనుమకొండలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం. ఈ దేవాలయం ఆ షిరిడిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ దేవాలయం ప్రాంగణంలో కుడివైపున నిత్యం వెలుగుతున్న ధ్వని, ఎడమవైపున చావడి ఉంటుంది. ఈ దేవాలయంలో గత 4 దశాబ్దాలుగా ఆ సాయినాథునికి పూజలు చేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ దేవాలయానికి మంచి గుర్తింపు రావడానికి అనేక మంది చేసిన సేవా కార్యక్రమాలే అని చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా ఆలయ చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ శర్మ, ట్రస్ట్ మెంబర్లు రాకం సదానందం, పూస సురేష్ కుమార్, నిమ్మల శ్రీనివాస్, వేయగల రమేష్లు ఈ దేవాలయ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నారు. పిఆర్ఓ గారు కూడా ఉన్నారు. మరి వారిని అడిగి ఇక్కడ పేదలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు మరియు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుసుకుందాం. దేవాలయం అంటే ఓన్లీ భక్తి కార్యక్రమాలే కాకుండా కూడా సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాము. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. ఈ కంటి పరీక్షలు ప్రతి నెల 2 సార్లు ఇక్కడ జరుగుతాయి. అలాగే కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ వైద్య చికిత్స కూడా ఇక్కడ జరుగుతుంది. పేదలకు ఉచితంగా, అంటే వచ్చే భక్తులకు, పేదలకు, చుట్టుపక్కలంతా కూడా ఈ పేదలకు ఉచితంగా వైద్యం అందించడం కాకుండా వాళ్ళకు వీలును బట్టి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా సంవత్సరానికి రమారమి 2 తగ్గకుండా మేము బ్లడ్ డొనేషన్స్ కూడా, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఎంజిఎం చిన్నారులకు మేము బ్లడ్ డొనేషన్స్ కూడా చేస్తుంటాము. అలాగే ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, అంటే వరదలు వచ్చినప్పుడు, అలాగే భూకంపాలు గతంలో సంభవించినప్పుడు మా మందిరం నుండి ఆర్థిక సహాయం కూడా జిల్లా కలెక్టర్ గారికి అందజేయటం జరిగింది. ఇలాంటివి కాకుండా ప్రతి గురువారం మధ్యాహ్న హారతి అనంతరం రమారమి 500 నుండి 800 మంది భక్తులకు భక్తుల సహకారంతో, భక్తుల డొనేషన్స్ తోటి ఇక్కడ అన్నదానము జరుగుతుంది. బాబా ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించిన తర్వాతే ఈ థర్స్డేస్ ఇళ్ళకపోవటం వాళ్ళ పరిపాటి అయిపోయింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మార్గదర్శకంగా మా చైర్మన్ గారు మతుకుమల్లి హరగోపాల్ గారు, మా ఫౌండర్ మెంబర్ రాకం సదానందం గారు, మా ట్రెజరర్ గారు శ్రీ రమేష్ గారు, సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు. అలాగే మా మందిర పూజారులు, మా మందిర సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి సార్, మరి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు, ఎలాంటి సహాయ కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు? సాయిరాం వరంగల్ జిల్లాలో మొట్టమొదట సాయిబాబా మందిరం హన్మకొండ శ్రీదేవి టాయి దగ్గరనే వెలిసింది. ఇట్టి హన్మకొండ శ్రీదేవి టాయి దగ్గర ఉన్న సాయిబాబా మందిరానికి విష్ణుపట్ల సూర్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన మొట్టమొదటి చైర్మన్గా ఉన్నారు. దీంట్లో 11 మంది ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు. ప్రతి ట్రస్ట్ మెంబర్లో అందరూ 4 చనిపోయారు. మిగతా 4 చనిపోయిన ప్లేస్లో కొంతమంది నియమించడం జరిగింది ట్రస్ట్ మెంబర్లుగా. దాంట్లో భాగంగానే శ్రీనివాస్ గారిని కూడా నియమించడం జరిగింది. ఈ ప్రతి గురువారం నాడు అన్నదాన కార్యక్రమము భక్తులు వారు నిర్వహించుకుంటున్నారు. అదే కాకుండా శ్రీరామనవమి, దత్త జయంతి, గురు పౌర్ణమి తదితర కార్యక్రమాలు, ప్రతి ఫెస్టివల్స్ జరుగుతున్నది. దసరా ఉత్సవాలు కూడా జరుగుతాయి. షిరిడీలో ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సాయిరాం.
ఈ దేవాలయంలో ప్రత్యేకించి గురు పౌర్ణమి, దత్త జయంతి లాంటి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ సాయినాథునికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో దసరా, దీపావళి, ఉగాది, శ్రీరామనవమి లాంటి పర్వదినాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున పల్లకీ సేవ అనంతరం స్వామివారికి నిర్వహించే చందనోత్సవ కార్యక్రమంలో కులమతాలకతీతంగా భక్తులు పాల్గొంటారు. ఈ దేవాలయాన్ని చూసుకున్నట్లయితే వరంగల్, హనుమకొండ, కాజీపేట, త్రినగిరిలో మొట్టమొదటి సాయిబాబా దేవాలయం ఇదే కావడం విశేషం. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? నేను గత 25 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నాను. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది సేమ్ షిరిడీలో బాబాగారి విగ్రహం ఎలా ఉందో ఇంచుమించు రమామి కొంచెం తేడాతో అలాగే ఉంటుంది. ఇలాంటి విగ్రహం దాదాపు మన తెలంగాణలో ఎక్కడా కనిపించదు మనకు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకొని ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా ఆ కోరికలు తీరుతాయి. అది బాబా యొక్క అనుగ్రహము. అది మాకు జరిగింది. చాలామంది భక్తులు కూడా మాతో చెప్పడం జరిగింది. ఈ గుడి లోపల హారతులు అద్భుతంగా జరుగుతాయి. కమిటీ మెంబర్స్ ఎప్పుడు సహకారంతో ఉంటారు. గుడిని అదేవిధంగా నిత్యాన్నదానంలో ప్రతి గురువారం రోజు అన్నదానం 12:30 నుండి 2:30 వరకు జరిపిస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గుడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి? నా చిన్నప్పటి నుంచి నేను సాయిబాబా మందిరానికి రోజు వస్తున్నానండి. నాకు ఇక్కడికి వస్తే చాలా సంతోషంగా, పీస్గా అనిపిస్తుంది. మా మమ్మీ వాళ్ళతో చిన్నప్పటి నుంచి వచ్చేదాన్ని. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వస్తున్నాను. ఇక్కడ సాయిబాబా మందిరంలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతిరోజు ఆడ జరుగుతాయి. చాలామంది ప్రజలు వస్తారు. అందరూ దేవుడి ఆశీస్సులు తీసుకుంటారు. 40 సంవత్సరాల క్రితం స్వయంగా షిరిడీ నుంచి తీసుకొచ్చిన అగ్నితో ఇక్కడ ధ్వని వెలిగించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా వెలుగుతూనే ఉంటుంది. ఇక ఈ దేవాలయంలో చుట్టుపక్కల అంతా కూడా పేద ప్రజలు గుడిసెలు వేసుకుని నివసిస్తుంటారు. విపత్కర పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడు వారికి ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఆశ్రయం ఏర్పాటు చేసి అన్నపానీయాలు అందజేస్తారు. ఇలా ఎన్నో సమయాల్లో ఈ దేవాలయం ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ అందుబాటులో ఉంటూ వారికి సేవలు చేస్తూ మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని నిజం చేస్తున్నారు. కరోనా సమయంలో కానీ ఇంకా ఏ విపత్కర పరిస్థితుల్లో అంటే వరదలు వచ్చినప్పుడు ఈ గుడిసెవాసులకు కూడా సహాయ సహకారాలు అందించారని తెలిసింది. ఎలాంటి సహాయ సహకారాలు? ఇక్కడ ఈ స్లమ్ ఏరియా కాబట్టి, ఇదంతా డౌన్ ఏరియా కాబట్టి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ గుడిసెలన్నీ కూడా చాలా వరకు సగం అంటే 2-3 ఫీట్ల వాళ్ళు నిల్వ నీడ లేకుండా, అలాగే నిద్ర లేకుండా గడిపిన కాళరాత్రులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అప్పుడు ఉన్న ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ఉన్న ఫంక్షన్ హాల్లో, భోజనశాలలో వాళ్ళకి వసతి కల్పించడం జరుగుతుంది. అలాగే కరోనా సమయంలో మా ఫౌండర్ మెంబర్స్ అయితే మా చైర్మన్ గారి సహకారంతో ప్రతిరోజు రమారమి 50 కిలోల పులిహోరని అందరికీ పంచడం జరిగింది. హాస్పిటల్స్లలోకి వెళ్ళి మొబైల్ వ్యాన్ ఒకటి పెట్టుకొని చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా మేము చేసాయి ఆ బాబా అనుగ్రహంతో, మా భక్తుల సహకారంతో నిర్విఘ్నంగా ఈ సేవా కార్యక్రమాలు గత 36 సంవత్సరాల నుండి నేను ప్రత్యక్షంగా ఇక్కడ చేయటం జరుగుతుంది. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేవాలయంలో ప్రత్యేకించి హోమియోపతి ఆసుపత్రిని ప్రతినిత్యం కూడా ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. పేద ప్రజలకు ఉచిత వైద్యంతో పాటుగా మాత్రలు కూడా అందజేస్తూ ఉంటారు. గతంలో రాత పరీక్షలు రాసేందుకు నగరానికొచ్చిన విద్యార్థులకు కూడా ఉచిత ఆశ్రయం ఏర్పాటు చేసి వారికి అన్నప్రసాదాన్ని అందజేశారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో మహిళా దినోత్సవం, యోగా డే లాంటి జాతీయ కార్యక్రమాలను కూడా నిర్వహించి పలువురికి సన్మాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు 4 సార్లు హారతితో పాటుగా అభిషేకాలు, మంగళ స్నానాలు, అర్చనలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి దేవాలయాలు ఇంకా కలకాలం విలసిల్లాలని, భక్తులకు సేవలు అందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి గురువారం ఈ దేవాలయంలో సుమారు 700 మందికి అన్నప్రసాద కార్యక్రమం జరగడం విశేషం. మనతో ప్రధాన పూజారి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ దేవాలయంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? సాయిరామ్. మా దేవాలయం ప్రారంభం పొద్దున్న ఉదయం 5 గంటలకి మంగళ వాయిద్యాలతో ప్రారంభమై కాళాహారతి,
అదేవిధంగా షిరిడీలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే కాగడహారతి, మధ్యాహ్నం హారతి, సంధ్యాహారతి, శేషాహారతి అనేది 4 హారతులు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురు పౌర్ణమి నాటికి విశేషమైన అభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు మరియు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. యథావిధిగా ప్రతి గురువారం కూడా ఇక్కడ మనకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. విశేష పూజలు అవుతుంది. ముఖ్యంగా ఈ దసరా పండుగ కానివ్వండి, ఉగాది కానివ్వండి, ఉగాదికి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. దసరా పండుగకి యథావిధిగా శమి పూజ కార్యక్రమాలు నిర్వహించుస్తున్నారు. అదేవిధంగా మనకి గురు పౌర్ణమి నాడు కూడా విశేషమైన పూజలు ఉంటాయి. శ్రీరామనవమి కళ్యాణం నాడు మనకి మన ఆలయ ప్రాంగణంలోనే, మా ఆలయంలోనే మనకి సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఆ సీతారామ కళ్యాణం నాడు మరియు ఈ కార్యక్రమాలన్నిటి కూడా విశేషమైన భక్తులు వస్తారు. ఇది అతి పురాతనమైనటువంటి, ఇది మునుపటి నుంచి చాలా రోజుల నుంచి ఉన్న కనుక మనకి ఇక్కడ ఎప్పుడు కూడా భక్తులు ఎల్లవేళలా కోరినంత మాత్రం చేతనే వాళ్ళ కోరికలు తీర్చేటువంటి సాయినాథుడు ఎప్పుడు కూడా వాళ్ళకి అనుగ్రహిస్తూనే ఉంటారు. ఆ విధంగానే వాళ్ళకి ఇక్కడ వస్తుంటారు. మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, నిత్యము అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. అదేవిధంగా సంకటహర చతుర్థి నాడు గణపతి హోమ కార్యక్రమం ఇక్కడ మనం నిర్వహిస్తుంటాం ప్రతి మాసము. అదేవిధంగా మాస శివరాత్రి నాడు, ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి నాడు ఈ రుద్రహోమం, మహాశివుని ఉద్దేశించి రుద్రహోమం కూడా చేయడం. ఎందుకంటే శివ మార్చాది రూపంలో అన్ని రూపములు బాబావారే కనుక ఈ మనము ఇక్కడ రుద్రహోమం కూడా నిర్వహించబడుతుంది. శివరాత్రి నాడు కూడా మనకి లింగోద్భవ కాలంలో అభిషేకము 12 గంటల ప్రాంతంలో లింగోద్భవ కాలంలో అభిషేకం, బాబా గారికి అభిషేకము, విశేషమైన అభిషేకం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఎక్కడ కూడా మనకి ఈ పూజా కార్యక్రమం విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని యథావిధిగా కార్యక్రమం నిర్వహిస్తుంటాం. గురువారం నాడు పల్లకి సేవ అనే కార్యక్రమం ఉంటుంది. యథావిధిగా ఏ విధంగానైతే షిరిడీలో జరుగుతుందో ఆ విధంగానే మనకు మొదటి నుంచి కూడా ఇక్కడ ఆచారం ప్రకారంగా పల్లకి సేవ కార్యక్రమం జరుగుతుంది. శ్రీరామనవమి కళ్యాణము సాయంకాలం చందనోత్సవ కార్యక్రమం షిరిడీలో కూడా నిర్వహిస్తారు. ముస్లిం సోదరుల చేత వాళ్ళ వస్త్రాలు తీసుకొచ్చి, వాళ్ళ చందనం తీసుకొచ్చి చేసేటువంటి ఆనవాయితీ మొదటి నుంచిగా ఉంది. ఆ విధంగా ఇక్కడ కూడా అదేవిధంగా మన సోదరులు అందరూ వచ్చి కూడా చందనోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ విధంగా అనేక కార్యక్రమం మనం చేస్తుంటాం. బాబా గారి అనుగ్రహం ఎప్పుడు పొందుతూనే ఉంటాం. చూసుకున్నాం కదండి, సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ ఒక నినాదంతో ఈ దేవాలయం నిర్మించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా భక్తులకు, ప్రజలకు, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపడుతూ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సాయిబాబా దేవాలయం యొక్క చరిత్ర మనం తెలుసుకోవడం జరిగింది. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, SX న్యూస్.